ఈనాటి ధ్యానం కొరకు మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 12వ వాక్యాన్ని మీ ముందుకు తీసుకుని వస్తున్నాను. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 11, 12 వాక్యాలు. అందుకైన నీవు పోయి పర్వతము మీద యెహోవా సముఖమున నిలిచి ఉండమని సెలవిచ్చాను. అంతట యెహోవా ఆ వైపున సంచరించగా బలమైన పెనుగాలి లేచెను. యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయను, శిలలు చిన్న భిన్నములాయను. కానీ యెహోవా ఆ సుడిగాలి దెబ్బయందు ప్రత్యక్షము కాలేదు. గాలిపోయిన తరువాత భూకంపము కలిగెను, కానీ ఆ భూకంపమందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. ఆ భూకంపమైన తరువాత మెరుపు పుట్టెను, కానీ ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నెమ్మలముగా మాట్లాడు ఒక స్వరము వినబడెను. ఈ చిన్న మాట నా వెనక చెప్పండి. మెరుపు ఆగిపోగా మిక్కిలి నెమ్మలముగా మాట్లాడు ఒక స్వరము నాకు వినబడెను. నీ జీవితంలో దేని వలనో కార్యం జరుగుతుంది, ఎవరి వలనో ఇది సాధిస్తాను, నా జ్ఞానము వలనో, నా శక్తి వలనో, నా బలము వలనో, నా మేధస్సు వలనో, నా వెనక ఉన్న బంధు బలగ వలనో, రక్త సంబంధికుల వలనో, నా స్టేజ్ వలనో, నా స్టేటస్ వలనో, నన్ను వెంబడిస్తున్న ప్రజల వలనో ఇది జరుగుతుంది, ఇది సాధిస్తా, ఇది నా వల్ల అవుతుంది అని కొంతమంది భ్రమపడేవారు లోకంలో లేకపోలేదు. నా వెనుక ఇంత ఫాలోవింగ్ ఉంది, ఇంతమందిని నేను ప్రభు తట్టు త్రిప్పాను, కర్మేలు పర్వతం మీద రాళ్లను సైతము బూడిద చేయగలిగిన దేవుని అగ్నిని ఆకాశము నుండి దింపగలిగాను. మూడున్నర సంవత్సరాలుగా ఉన్నటువంటి దేశములో ఉన్న కరువును ఒకే ఒక మోపైన వర్షముతో కొట్టివేయగలిగాను. ఎన్నో నేను సాధించిన చరిత్రలున్నాయి, ఘన విజయాలున్నాయి. ఒక్క దెబ్బకి ఇశ్రాయేలు జనాంగమంతటిని దేవుని తట్టు త్రిప్పగలిగాను. వీరందరూ యెహోవాయే దేవుడిని కేకలు వేస్తున్నారు. ఇప్పుడు నా వెనుక నేను తిప్పిన దేవుని జనాంగమున్నారు, లక్షల కొలది జనాంగమును నేను ఒకేసారి దేవుని తట్టు త్రిప్పగలిగాను. ఇంత జనాంగము నా వెనుక ఉన్నారు, నన్ను వెంబడిస్తారు, వీరి వలన నేనేదో సాధిస్తాను అనుకున్నాడు అగ్ని ప్రవక్త అయిన ఎలీయా. నిజంగా చెప్తున్నాను, అంతటి అభిషేకమే నాకుంటే నేనైనా అంతకన్నా ఎక్కువ ఆలోచించుండేవాడిని. కానీ జరిగిన విషయం ఏంటో చెప్పనా?
జరిగిన విషయం ఏంటో చెప్పునా? నేల మీద దొర్లి మోకాళ్ళ మధ్య తలపెట్టుకొని ప్రసవ వేదన పడి దేవుని సన్నిధిని కదిలించి దేవుని సన్నిధి నుండి అగ్నిని దించగలిగాడు. బలిపీఠం మీద ఉన్న కట్టెలను, వధించబడిన పశువును, రాళ్లను బూడిద చేయగలిగాడు. 3.5 సంవత్సరములుగా ఉన్న దేశంలో ఉన్న కరువును ఒకే ఒక మోపైన వర్షంతో కొట్టివేయగలిగాడు. ఒకే ఒక ప్రార్థనతో దేవుని జనాంగమైన ఇశ్రాయేలు ప్రజలందరినీ దేవుని తట్టు తిప్పగలిగాడు. ఎన్నో ఘన విజయాలు సాధించిన చరిత్ర ఎలియది. ఈ ఘన విజయాలన్నీ సాధించిన తరువాత ఒక రోజున ఏలియా ఒంటరిగా పారిపోతున్నాడు. పారిపోయి ఒక బదరీ వృక్షం కింద చేరి ఒక అరణ్యానికి చేరి ఆ అరణ్యములో ఉన్న ఒక చిన్నపాటి బదరీ వృక్షం కింద చేరి దేవునికి ప్రార్థిస్తున్నాడు. ఏమన్నో తెలుసా? ఎంత మట్టుకు చాలు, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాదు. నాకు మరణమును దయచేయి అని ప్రార్థిస్తున్నాడు. నాకు మరణమును దయచేయమని ప్రార్థిస్తున్నాడు. ప్రార్థించి ఆ చెట్టు కింద కూర్చుని ప్రార్థించాడు. ఆ చెట్టు కిందే పండుకుండిపోయాడు. ఇక నిద్ర పట్టింది కదా. ఏలియా చేసిన ప్రార్థనలన్నిటికీ దేవుడు సమాధానం ఇచ్చాడు కదండి. అగ్నిని దింపమంటే దేవుడు అగ్ని దింపాడు. రాళ్లను సైతము బూడిద చేయగలిగిన అగ్నిని దించాడు. వర్షము కావాలంటే మోపైన వర్షం వచ్చేటట్లు చేశాడు. ఏలియా ఏ ప్రార్థన చేసినా జరుగుతుంది కదండి. ఇప్పుడు బదరీ వృక్షం కింద చేరి కూర్చుండి ప్రార్థించిన ఏలియా అనుకుంటున్నాడు, ఇక ఈ ప్రార్థన కూడా సఫలమవుతుంది అనుకున్నాడు. కాసేపట్లో నిద్ర పట్టింది. ఇంకేముంది, ప్రభు నాకు మంచి మరణాన్ని ఇస్తున్నాడు అనుకున్నాడు. పండుకున్నాడు, నిద్రపోతున్న ఏలియా దగ్గరికి పరలోకం నుండి ఒక దేవదూత దిగి వచ్చి అతన్ని ముట్టి లేపింది. లేపగానే తలకాడ అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పం, నీళ్ల బుడ్డి కనపడింది. లేచి భోజనం చేయి. ఫ్రెష్ అప్పుడే నిప్పుల మీద కాల్చబడిన రొట్టె, నీళ్ల బుడ్డి కనపడింది. భోజనం చేశాడు. ఎక్కడిది అని అడగలేదు. ఎందుకు? దేవునికి, ఏలియాకు తెలుసు.
తాను ఎక్కడుంటే అక్కడికి ఆహారం వస్తుంది. కెరీతు బాగు దగ్గర ఉంటే కాకోలం, అరచు కాకులు రొట్టెను మాంసాన్ని తీసుకుని వచ్చిచ్చాయి. దేశమంతా కరువులో ఉంటే సొర్రెపొత్తులో ఉన్న విధవరాలు ఆ విధవరాలు ఇంట్లో ఉన్న పట్టడి పిండి కొంచెం నూనె అయిపోకుండా దేవుడు చేసి 3.5 సంవత్సరాలు సార్యపత్తు విధవరాలు చేత పోషించాడు. దేశమంతా కరువుతో ఉంటే ఈ విధవరాలు ఇంట్లో ఉన్నది పట్టడి పిండి కొంచెం నూనె, కానీ ఆ పిండి అయిపోవట్లేదు, ఆ నూనె అయిపోవట్లేదు. ఎన్నిసార్లు తిన్నా ఆ పిట్టడి పిండి అలాగే ఉంటుంది, ఎన్ని రొట్టెలు చేసినది అలాగే ఉంటుంది. అలా దేవుడు కరువు కాలంలో ఏలియాను పోషించాడు. ఇప్పుడు భయంకరమైన నిరుత్సాహానికి గురైన ఏలియా, నిరాశకు లోలైన ఏలియా ప్రార్థించి అగ్నిని తిప్పగలడు, వర్షమును కురిపించగలడు, ఆకాశాన్ని తెరవగలడు, ఆకాశాన్ని మూయగలడు. ప్రార్థించి ప్రధాన మోకాళ్ళ మీద లేవగానే అద్భుతాన్ని సృష్టించగలిగిన దైవిక శక్తి కలిగిన అగ్ని ప్రవక్తగా పేరు పొందిన ఈ ఏలియా ఒక దినాన దూరంగా వెళ్ళిపోయాడు, చాలా దూరం వెళ్ళిపోయాడు, అరణ్యానికి వెళ్ళిపోయాడు. అరణ్యానికి వెళ్ళి ఆ బదరివృక్షం కూర్చొని నీకు ఎంత మట్టుకు చాలు, నా పితరులకు నేను ఎక్కువ వాడిని కాదు, నాకు మంచి మరణమేమని ప్రార్థించి అదే చెట్టు కింద పడుకుంటే మళ్ళీ ఇక్కడికి ఆహారం వచ్చేసింది. లేచాడు, భోంచేసాడు, మరలా పడుకున్నాడు. దేవుడు పండుకొనిచ్చాడు, అలసట తీరిపోయే వరకు పండుకొనిచ్చాడు. మరలా రెండవసారి దేవదూత అతను ముట్టి లేపి భోజనం చేయమని భోజనం పెట్టింది. మరలా రెండవసారి భోజనం చేసినప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఏలియా నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమై ఉన్నది. చెప్పండి హల్లెలూయా. నీ శక్తికి మించిన ప్రయాణం సిద్ధమై ఉంది. నువ్వేమో ఎంత మట్టుకు చాలంటావు. నీ శక్తికి మించిన ప్రయాణం, నీ శక్తికి మించిన పరిచర్య దేవుడు సిద్ధం చేశాడు. నువ్వు భోజనం చేయి. ఏలియా భోజనం చేశాడు. రెండవసారి కూడా ఏలియా భోజనం చేసిన తర్వాత అసలు నువ్వు ఎందుకు ఈ నిరాశ చెందావు? హలో ఏలియా, ఈ నిరాశకు గల కారణం ఏంటి? దేవుడేమో నీ కొరకు శక్తికి మించిన పరిచర్యను, శక్తికి మించిన పనిని, శక్తికి మించిన పరిచర్యను, ప్రయాణాన్ని దేవుడు నీ కొరకు సిద్ధం చేస్తున్నాడు. నీతో ఇంకా ఎన్నో ఘనకార్యాలు, శూరకార్యాలు, భయంకరమైన కార్యాలు జరిగించి అన్య జనులను కలవరపరచాలని చూస్తున్నాడు. నీవేంటయ్యా ఇది పారిపోయి అరణ్యానికి వచ్చి చెట్టు కింద కూర్చుని ప్రార్థన చేసి మళ్ళీ దాని కింద పండుకున్నావు? అదేమనంటే నేను నా పితరుల కంటే ఎక్కువని కాదు, నాకు మరణమేమంటున్నావు? ఏమందయ్యా అసలు నీ నిరాశ గల కారణం ఏంటి? అప్పుడు ఏలియా అంటాడు, ఇశ్రాయేలీలందరూ నీ నిబంధనను త్రోసివేసి
ఏంటి? ఇశ్రాయేలీలందరూ ప్రభువా ఒకడు ఇద్దరైతే సరిపెట్టుకుంటానయ్యా, ఒకడు ఇద్దరు తప్పిపోయారంటే బాధపడనయ్యా. ఎవరైతే కర్మేలు పర్వతం మీద అగ్ని దిగి వచ్చి బలిపీఠం మీద ఉన్న పశువును, కట్టెలను, రాళ్లను, నీళ్లను సైతము బూడిద చేయటం చూశారో, ఎవరైతే ఇశ్రాయేలీల దేవుడే దేవుడు, యెహోవాయే దేవుడని కేకలు వేశారో, ఎవరైతే కర్మేలు పర్వతం మీద నీ మహిమను కనులారా చూశారో వారందరూ మరలా నీ నిబంధనను చెప్పండి త్రోసివేసి, నీ నిబంధనను త్రోసివేసి, నీ బలిపీఠాలని పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గం చేత హతం చేశారు. సైన్యములకు అధిపతిగో దేవుడవగు యెహోవా కొరకు 9వ అధ్యాయం 10వ వచనం. ఆ మాట చదువునానా? సైన్యములకు అధిపతియగు దేవుడగు యెహోవా కొరకు మహారోషము గలవాడునై నేను ఒక్కడను మాత్రమే మిగిలి ఉన్నాను. ఎన్నో శూర కార్యాలు చూసిన వారు, ఘన కార్యాలు చూసిన వారు, నీ మహిమను కనులారా చూసిన వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను అర్థం చేస్తుంటే, నీ దైవ సేవకులకు శ్రమ కలుగు చేస్తుంటే నీ ప్రవక్తలందరూ చచ్చిపోయారే. నీ మహిమ చూసిన వారిలో అగ్ని దిగి రావటం, దేవుని సన్నిధి నుండి పరలోకము నుండి అగ్ని దిగి రావటం కొన్ని లక్షల మంది చూశారు. పరలోకం నుండి దిగి వచ్చిన అగ్ని బలిపీఠం మీద ఉన్న పశువును, కట్టెలను, రాళ్లను, కింద ఉన్న నీళ్లను సైతం బూడిద చేయటం కళ్ళారా చూశారు. మనుషుడు పెట్టిన అగ్ని కాకుండా నీవే దేవుడు అని రుజువు చేయటానికి పరలోకం నుండి పంపిన అగ్ని కనులారా చూశారు. ఆత్మకార్యాలు చూశారు, శూర కార్యాలు చూశారు. నెరలు విడిచిన భూమి మరలా బద్దలైపోయి 3.5 సంవత్సరాలకు వర్షం లేక నెరలు విడిచిన భూమి, బద్దలైపోయిన భూమి మరలా ఒక ప్రార్థనతో ఆ నెరలు విడిచిన భూమి కలిసిపోయేటట్టు చేసిన ఆశ్చర్యాలు చూశారు. వారందరూ ఇక నాతోనే ఉంటారనుకున్నానయ్యా, నన్ను విడిచిపెట్టరనుకున్నానయ్యా. ఎప్పుడైతే కర్మేలు పర్వతం మీద విజయ గంట మోగించానో, ఇక నేను ఒంటరి వాడిని కాదు, నా వెనుక ఇశ్రాయేలు జనాంగమంతా, దేవుని జనాంగమంతా నాతోనే ఉంటారని అనుకున్నాను. ఈ ఆత్మీయ బిడ్డలు కుమార్తెల వలె ఉంటారు. ఈ ఆత్మీయ కుమారులు, ఈ బిడ్డలు కుమారుల వలె ఉంటారు. నాకేంట్రా 100 మంది, 1000 మంది, 10,000 మంది కుమారులు ఉన్నారు, 10,000 మంది కూతుర్లు ఉన్నారు అన్న ధీమాతో బతికిపోయాడు ఎలియా. కానీ ఒంటరి వాడవుతాడన్న సంగతి గుర్తురాలేదు, అనుకోలేదు. ఆఖరికి ఒంటరి వాడైనప్పుడు అప్పుడు ఏడుస్తున్నాడు. ఏమని? ఇంత మట్టుకు చాలు నాకు మంచి మరణం ఇయ్యి అని. ఇంతలోనే దేవుడు చేంజ్ చేశాడు. వెంటనే చెప్పకుండా కాసేపు నిద్ర కొట్టాడు. దేవుడు భలే పద్ధతి గలవాడండి. అసలు స్పీడ్గా చెప్పడు ఏ మాట. మనం అలసిపోయినప్పుడు ఏం చేస్తాడో తెలుసా? నా వల్ల కాదన్నప్పుడు పని చెప్పడు, కూల్ చేస్తాడు. పడుకోరా బిడ్డ అంటాడు. ఈ రాత్రి నిద్రపడదు అనుకున్న రోజున ఈ టెన్షన్లు, ఈ ఒత్తిళ్ళు, బాబోయ్ నాయనో బాబోయ్ అనుకున్నప్పుడు ఆదమరిచి దేవుడు సేద తీరుస్తాడు. ఇక బదరి వృక్షం కింద చేరి ఆ చెట్టు కింద కూర్చొని
పైకి లేస్తే ముళ్ళు గుచ్చుకుంటాయి. అదేం పెద్ద ఎత్తైన చెట్టు ఏం కాదు, పెద్ద నీడనిచ్చేదేం కాదు. ఊకినే నీడ తొలగిపోద్ది. ఆ చెట్టు కిందకి చేరి ఏడుస్తున్నాడు ఎలీయా. ఒంటరిని అయిపోయాడు, సావు తప్ప నాకేం కావాలని ఏడుస్తుంటే అప్పుడు ఎలీయాకి దేవుడు నిద్ర పుట్టాడు, పునరుద్ధరణ చేశాడు. కొన్నిసార్లు మనం అలసిపోయినప్పుడు మన దేవుడు సేద తీర్చే దేవుడు. ఒంటరిని అని అనుకున్నప్పుడు ప్రక్కనే తన దూతను నిలిపే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఏలీయా అరణ్యంలో ఒంటరిగా ఫీల్ అవుతున్నాడు. నేను ఒక్కడనే ఉన్నాననేగా ఏడుస్తున్నాడు. నేను ఒక్కడనేగా మిగిలింది, నేను ఒక్కడనేగా అని ఏడుస్తున్నాడు. ఆ టైంలో దేవుడు ఇప్పుడు చెప్పిన ఎండ, నువ్వు ఒక్కడో కాదని చెప్పిన ఎండేగా ఎవరు? ఏలీయా. ఇన్ని రేంజ్లో లేడు. ఒంటరోడు అని అంటాం కంటే లేచేసరికి ఒంటరోడో నిజం ఏంటనే సంగతి చూపెడతామని, సరే నువ్వు పడుకో ముందు ఒంటరోడో నీతో ఎవరున్నారు చూపెడతానని ముందు నిద్ర కొట్టాడు. హాయిగా నిద్రపోయాడు. నిద్రపోయి లేచేసరికి తలకాడ నీళ్ల బుడ్డి, తలకాడ నుప్పుల మీద కాల్చబడిన అప్పం సిద్ధం చేశాడు. నాకు తెలుసు నన్ను సావనివ్వని అనుకున్నాడు. మళ్ళా అన్నీ చచ్చిపోతాను కూడా సావలేదేంటి, మళ్ళా ఆహారం రెడీ. సరే వద్దంట్లా మనోడు తినేసి మళ్ళీ పడుకున్నాడు. సరే పడుకో అని చెప్పి పడుకుంటావు, అలసట తీరే వరకు పడుకో అని పడుకొనిచ్చాడు. పడుకొనిచ్చిన తర్వాత లేచిన తర్వాత తన ప్రక్కనే దూత ఉంది. ఎలీయా, నీ ఒంటరి పడవ కాదు, పరలోకము నీ పక్షంగా పనిచేస్తుంది. పరలోకము నీ పక్షంగా పనిచేస్తుంది. ఎందుకు నువ్వు ఒంటరి వాడవుతున్నావు అనుకుంటున్నావు? ఈ ప్రజలు నిన్ను ఒంటరి వాడిని చేసినా నీ ఒంటరి వాడు కాదు. నీవు ఏ వైపు సంచరిస్తే ఆ వైపున నేను తిరుగుతున్న పరలోకమే ఆ వైపు తిరుగుతున్న సంచారం నీతో ఉందయ్యా. అదిగో చూడు, నీ కొరకు కాల్చబడిన రొట్టెను సిద్ధం చేసిన దూత పరలోకానికి చూచిన పరలోకం నీ పక్షం పనిచేస్తుందయ్యా.